వెరీ గుడ్ మార్నింగ్ గైస్. బ్యాంక్ నిఫ్టీ నిన్నటి సప్లై జోన్ దగ్గర ఓపెన్ అవుతుంది. కాకపోతే ఈరోజు సిపిఆర్ అనేది నేరోగా ఉంది. ఈరోజు సిపిఆర్ ఇండికేషన్ ఏంటి, ట్రెండింగ్ డే ఉండొచ్చు అని చెప్పి ఛాన్సెస్ ఉన్నాయి ఒక బ్యాంక్ నిఫ్టీలో. వేరే నిఫ్టీ సిపిఆర్ వైడ్ గా ఉంది. సో నిఫ్టీ సైడ్ వేస్ గా ఉంటుంది. అలాంటప్పుడు బ్యాంక్ నిఫ్టీని కూడా సైడ్ వేస్ గానే ఉంచొచ్చు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఏమవుతుందంటే బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ నేరోగా ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ట్రెండింగ్ అవ్వచ్చు అండ్ నిఫ్టీ కూడా ట్రెండింగ్ అవ్వచ్చు. ఆర్ఎల్స్ సెకండ్ సినారియోలో బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ వైడ్ గా ఉంది కాబట్టి నిఫ్టీ సైడ్ వేస్ గా ఉండి బ్యాంక్ నిఫ్టీని కూడా సైడ్ వేస్ గా ఉండొచ్చు. సో నేను ఆల్రెడీ బిగ్ గా డౌన్ ట్రెండ్ అయిపోయింది కాబట్టి ఈ రోజు నిఫ్టీ ఫర్దర్ గా డౌన్ సైడ్ మూవ్ అవుతుందా లేదన్నది ఇంకా తెలియదు మనకి. సో ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే మోస్ట్లీ షార్ట్ ఎంట్రీస్ కంటే కూడా లాంగ్ ఎంట్రీస్ కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో నేను ఎక్కువ ఛాన్సెస్ ఎప్పుడు తీసుకుంటాను, లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేస్తాను ఇన్ కేస్ ఇక్కడ బేరిష్ క్యాండిల్ వస్తే. లేదు బుల్లిష్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ జోన్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ సిపిఆర్ నుంచి అయినా రివర్సల్ అవుతుందా లేదా, ఈ లెవెల్ ఏంటి టర్నింగ్ పాయింట్ అంటే ఇక్కడ ఇనిషియల్ గా ఇది బిగ్ డిమాండ్ జోన్. సో నిన్న కూడా మార్చేసుకున్నాము. ఆ డిమాండ్ జోన్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో, బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఇక్కడికే వచ్చింది. సో ఇక్కడ నుంచే రెసిస్టెన్స్ తీసుకుంది. సో మనకి ఆల్రెడీ తెలిసి టెక్నికల్ టర్మ్స్ పరంగా సపోర్ట్ క్యాన్ టర్న్ ఇంటూ రెసిస్టెన్స్ అండ్ రెసిస్టెన్స్ క్యాన్ టర్న్ టు సపోర్ట్ అని. సో ఇనిషియల్ గా ఇది సపోర్ట్ కాబట్టి ఇప్పుడు రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తుంది. సో అందుకు ఆ లెవెల్ అనేది మార్క్ చేసుకున్నాము. ఈ రోజు పైకి వెళ్తే మార్కెట్ ఈ జోన్ దగ్గర ప్రైస్ యాక్షన్ చూద్దాము. కిందకి వస్తే నేను షార్ట్ ఎంట్రీ అంత ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంటే ట్రెండింగ్ డే అవ్వదని కాదు కానీ అయితే అవ్వచ్చు, కానీ నేను షార్ట్ ఎంట్రీ అంత ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. 20 MA చూస్తాను. 20 MA కూడా కిందకి స్లోప్ అయితే ట్రెండ్ బాగా బేరిష్ గా ఉంటే అప్పుడు చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ అయితే ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుంది ఇక్కడ నుంచి, లేదంటే రివర్సల్ అవుతుందో చూడాలి. సో ఈవెన్ ఈ లెవెల్ కూడా ఇంపార్టెంట్ సపోర్ట్సే. సో 57,100 ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ పైకి మూవ్ అయితే మూవ్ అవ్వచ్చు. లేదు కిందకి మూవ్ అయితే బ్యాంక్ నిఫ్టీ అంత ఆపర్చునిటీ ఇవ్వకపోవచ్చు ఈ రోజు. ఎందుకంటే ఈ జోన్ బ్రేక్అవుట్ అయినా నెక్స్ట్ రెసిస్టెన్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. నిఫ్టీ అయితే ఫస్ట్ క్యాండిల్ బట్టి బేరిష్ అయితే నెక్స్ట్ బులిష్ క్యాండిల్ కోసం చూద్దాము లాంగ్ ఎంట్రీ వెళ్ళడానికి. లేదు బుల్లిష్ అనుకోండి, ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ అనుకోండి, అప్పుడు బేరిష్ క్యాండిల్ కోసం చూద్దాం షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేయడానికి. ఓకే, సో క్యాండిల్ అయితే ఓపెన్ అవనివ్వండి, అప్పుడు చూద్దాము. బేరిష్ క్యాండిల్ వస్తుంది ఇక్కడ మనకి S3 కెమెరాలో ఉంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ నిఫ్టీ అయితే బేరిష్ క్యాండిల్ వస్తే మోస్ట్లీ ట్రాప్ అవ్వచ్చు. నేను ఎవరైతే షార్ట్ ఎంట్రీస్ మిస్ అయ్యారో ఈరోజు ఫస్ట్ క్యాండిల్లో జంప్ చేస్తూ ఉంటారు. కాకపోతే మనకి ఇక్కడ డిమాండ్ జోన్ కూడా ఉంది. ఈ లెవెల్ అనేది చాలా స్ట్రాంగ్ ప్రైస్ యాక్షన్ లెవెల్. సో ఇక్కడ నెక్స్ట్ బార్ చూద్దాము, ఏమన్నా బుల్లిష్నెస్ ఏమైనా వస్తుందేమో, ఈ జోన్కి వస్తుందా లేదంటే ముందునే దానికన్నా ముందే రివర్స్ అయిపోతుందా చూడాలి. బ్యాంక్ నిఫ్టీ అయితే యాజ్ ఆఫ్ నౌ అయితే మనకి ఇక్కడ వ్యూ ఇక్కడ బేరిష్ గా చూపిస్తుంది కాబట్టి కాసేపు ఆగాలి, స్ట్రాంగ్ క్యాండిల్ కోసం ఆగాలి. సో బేరిష్ క్యాండిల్స్ చూపిస్తున్నాయి బ్యాంక్ నిఫ్టీ. ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి 2 times బౌన్స్ అయింది కదా, ఇక్కడ పైకి వెళ్ళింది, ఆ తర్వాత మళ్ళీ కిందకి వచ్చింది, మళ్ళీ బయర్స్ ఇక్కడ నుంచి పుష్ చేశారు. సో ఈ జోన్ ఎంటైర్ జోన్ అనేది కూడా మార్క్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నవ్ అయితే నా వ్యూ అనేది బుల్లిష్ ఉంది. కాకపోతే స్ట్రాంగ్ క్యాండిల్ కోసం చూద్దాము. ఎందుకు బుల్లిష్ అంటే నిఫ్టీ ఆల్రెడీ నిన్న బిగ్ ఫాల్ అయింది కాబట్టి, నెక్స్ట్ ఇక్కడ డిమాండ్ జోన్ సపోర్ట్ ఉంది కాబట్టి నిఫ్టీలో. అండ్ ఆ తర్వాత బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ వ్యూ ఇక్కడ లిటిల్ బిట్ బుల్లిష్నెస్ చూపిస్తుంది కాబట్టి, ఐ మీన్ ఈ లెవెల్ దగ్గర బుల్లిష్నెస్ చూపించింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రైస్ యాక్షన్ చూద్దాం. ఇది బ్రేక్అవుట్ అవుతే మళ్ళీ డిమాండ్ జోన్ కూడా ఉంది ఆన్ ద డేట్ ఆఫ్ 23rd July. సో ఈ లెవెల్ కూడా ఇంపార్టెంటే. సో చూద్దాం ఈ జోన్ దగ్గరికి అయితే వచ్చింది, ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందా లేదంటే బ్రేక్అవుట్ అవుతుందో చూద్దాం. నిఫ్టీ అయితే ఈ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయింది. సో ఇక్కడ జనరల్ గా బేరిష్ క్యాండిల్ ట్రెండ్ బేరిష్ ఇదంతా తెలిసినప్పుడు ఎందుకు షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేయమంటే 20 MA దూరంగా ఉంటుంది అండ్ సిపిఆర్ వైడ్ గా ఉంది. అలాంటప్పుడు కొంచెం లో ప్రాబిలిటీ, వర్కౌట్ అవ్వదని కాదు కానీ అయితే అవ్వచ్చేమో కానీ, బట్ లో ప్రాబిలిటీ అదైతే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా జంప్ చేయకూడదు ఇలాంటి ట్రాప్స్ చూసిన తర్వాత. సో ఈ లెవెల్ నుంచి బుల్లిష్నెస్ చూపిస్తుంది, క్యాండిల్ పైకి వెళ్తుంది. అండ్ ఇది కూడా S4 కెమెరాలో ఉంది, డిమాండ్ జోన్ నుంచి పైకి వెళ్తుంది. ఒక 150 క్వాంటిటీస్ 24,900 కాల్ ఆప్షన్ బై చేస్తాను, ఎందుకంటే నిన్నే కదా ఎక్స్పైర్ అయ్యింది. 24,900 కాల్ ఆప్షన్ ఒక 150 క్వాంటిటీసే తీసుకున్నాను, ఎందుకంటే క్యాండిల్ ప్రాపర్ బుల్లిష్ క్యాండిల్ కాదు, పిన్ బార్ అయితే ఫామ్ అయింది. సో ఇది ఇప్పటి వరకు లో అయితే ఎంత వెళ్ళిందో చూద్దాము. 140 వరకు లో వెళ్ళింది. కాకపోతే మరి 140 అంటే స్టాప్ లాస్ మరీ చిన్నదైపోతుంది. రిస్క్ ఒక 2,500 చేద్దాము. 2,500 డివైడెడ్ బై 150 అంటే 16 పాయింట్స్, 16 మైనస్ 150.75. సో 134 ఇస్ ద స్టాప్ లాస్.
ఓకే, ప్రెసెంట్ అయితే 500 లాస్ లో రన్ అవుతుంది. ఓకే, 500 లాస్ నుంచి 1000 రూపీస్ ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. నిఫ్టీ ఇక్కడ నుంచి బుల్లిష్నెస్ చూపిస్తుంది. రిస్క్ రివార్డ్ ఒకవేళ క్యాలిక్యులేట్ చేసుకుంటే బిలో దిస్ ఎంట్రీ క్యాండిల్ 35 పాయింట్స్ 70 పాయింట్స్ దాకా పెట్టుకోవచ్చు టార్గెట్. సో 70 S3 క్యామ్రీల వరకు వస్తుంది. దిస్ ఈస్ ద టార్గెట్. సో చూద్దాం పైకి వెళ్తుందా లేదు రివర్స్ అయ్యి స్టాప్ లాస్ హిట్ అవుతుందా. ప్రెసెంట్ అయితే 1500 ప్రాఫిట్ రన్ అవుతుంది. సో రిస్క్ 2500 అంటున్నాం కదా, మోర్ దెన్ 2500, 1:1 అయితే దాటింది. గ్రూప్ లో ఫస్ట్ టార్గెట్ 165 ఇచ్చాము, 175, 180 వరకు కూడా వచ్చింది. 4000 ప్రాఫిట్. సో ట్రాప్ అవుతున్నారు ఎవరైతే షార్ట్ వెళ్ళారో వాళ్ళందరూ కూడా ట్రాప్ అవుతున్నారు. సో టార్గెట్ వైపు అయితే వస్తుంది. 1:2 అయిపోయింది. 185, 190, 6000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. ఓకే గైస్, 1:2 దగ్గర క్లోజ్ చేసాము. ఇంకా ట్రయల్ చేసుకుంటే అంటే ట్రయల్ చేసుకోండి, బట్ ఇమీడియట్ గా మొమెంటమ్ వచ్చింది కదా, సో అందుకు ఆప్షన్ బయింగ్ అడ్వాంటేజ్ ఇదే. సో ఇమీడియట్ గా మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. సో 5000 ప్రాఫిట్ అయితే అయిపోయింది. ఇంకా హోల్డ్ చేసుకుంటే అంటే హోల్డ్ చేసుకోండి, లేదు ఎగ్జిట్ అవుతా అంటే ఎగ్జిట్ అయిపోండి. ఓకే. ఓకే, 9:24కి ఎంట్రీ తీసుకున్నాము. విత్ ఇన్ 4 minutes ట్రేడ్ అనేది అయిపోయింది. సో 195 వరకు కూడా వెళ్ళింది. సో హోల్ ట్రయల్ చేసుకుంటే అంటే హాఫ్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యి రిమైనింగ్ ట్రయల్ చేసుకోవచ్చు. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ నుంచే పైకి వెళ్ళింది. నిఫ్టీ కూడా ఈ లెవెల్ నుంచే పైకి వెళ్ళింది. 1:2కి ఒక క్యాండిల్లోనే వచ్చింది వల్ల మనకి ఆప్షన్ ఫాస్ట్ గా మొమెంటం వచ్చింది. సో దానివల్ల ఇమీడియట్ గా 3-4 minutes లోనే ట్రేడ్ అనేది అయిపోయింది. సో క్లోజ్ చేద్దాం, ఎందుకంటే ఈ వీక్ ఒక రోజు కూడా నెగిటివ్ లేదు. సో కావాలనుకుంటే మళ్ళీ హోల్డ్ చేసుకోవచ్చు, బట్ వదిలేద్దాం ఈ రోజుకి. డన్ ఫర్ ద డే. సో ఈరోజు ఎంట్రీ ఎందుకు తీసుకున్నామో ఇంకొకసారి మళ్ళీ చెప్తాను. ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ వైట్ సిపిఆర్ అప్పుడు మార్కెట్ ఎప్పుడు కూడా ఎంత దూరం స్ట్రెచ్ అయిందో వదిలిపెట్టు. ఇప్పుడు ఒక రబ్బర్ బ్యాండ్ ఉంది అనుకోండి, రబ్బర్ బ్యాండ్ ఎంత దూరం స్ట్రెచ్ చేస్తే అక్కడ నుంచి వదిలేస్తే మా రబ్బర్ బ్యాండ్ మళ్ళీ వెనకే కదా వస్తుంది పట్టుకొని. సో అలాగే మార్కెట్ ఎంత స్ట్రెచ్ అయినా సరే మళ్ళీ మీన్ రివర్షన్ జరుగుతుంది. ఓకే, స్ట్రైట్ లైన్ లో ఏం మూవ్ అవ్వదు మార్కెట్ అనేది. ఫాల్ అయ్యేలా ఉంటే ఇక్కడ నుంచి అలా ఫాల్ అవ్వదు, కొంచెం పాజ్ అనేది రిట్రేస్మెంట్ తీసుకుంటది. సో రిట్రేస్మెంట్ ప్లేస్ ఏంటి మనకి సిపిఆర్. సో ఎప్పుడు కూడా మన ట్రేడ్స్ అనేవి సిపిఆర్ సైడ్ ఉంటే కొంచెం హై ప్రాబిలిటీ, లైక్ 65%, 60 to 65% ఆఫ్ ద టైం మార్కెట్ సిపిఆర్ ని టచ్ చేస్తుంది. కాబట్టి సిపిఆర్ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలి. మార్కెట్ ఎక్కడో పైన గ్యాప్ అప్ ఓపెన్ అయినా దూరం ఎక్కువైతే సిపిఆర్ టచ్ చేయడం కష్టం, కానీ దగ్గరగా ఉన్నప్పుడు మీన్ రివర్షన్స్ సిపిఆర్ అనేది అట్రాక్ట్ చేస్తుంది. సో ఈరోజు సిపిఆర్ అనేది పైన ఉంది కాబట్టి సిపిఆర్ వైపు మనం ఎంట్రీ తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మనకి డే ట్రేడింగ్ కోర్స్ లో స్ట్రాటజీ కూడా ఉంది కదా. ఇక్కడ డిమాండ్ జోన్ ఒకటనే కాదు, సో డే ట్రేడింగ్ కోర్స్ లో మనకి స్ట్రాటజీ కూడా ఉంది. అండ్ ఇన్ఫాక్ట్ మనం పాస్ట్ ఇక్కడే అనుకుంటా 21st July, ఐ డోంట్ రిమెంబర్ అన్న నిఫ్టీ ఆర్ ఆల్స్ బ్యాంక్ నిఫ్టీ, బట్ ఇది సేమ్ ప్యాటర్న్. ఇక్కడ మార్కెట్ బ్యాక్ టు బ్యాక్ రెడ్ క్యాండిల్స్ వచ్చాయి అనుకోండి, ట్రెండింగ్ డే తర్వాత అందరూ కూడా షార్ట్ ఎంట్రీకి జంప్ చేస్తూ ఉంటారు. అలా జంప్ చేయకూడదు. ఇమీడియట్ గా మనం షార్ట్ ఎంట్రీ ప్లేస్ చేసామనుకోండి ట్రాప్ అవ్వచ్చు. ఓకే, సో ఇన్స్టెడ్ మన ఇక్కడ చిన్న గ్రీన్ క్యాండిల్ వచ్చిన తర్వాత, అంటే మన స్ట్రాటజీ పరంగా కూడా చూసుకుంటాము, ఇది కూడా చూసుకుంటాం, క్యాండిల్ స్టిక్స్ పరంగా కూడా చూసుకుంటాము, మార్కెట్ అనాలిసిస్ కూడా చూసుకుంటాం. ప్రీవియస్ డే ఎలా అయింది, ఈ రోజు సైడ్ వేస్ గా ఉండొచ్చా రివర్సల్ డే గా ఉండొచ్చా అనేది కూడా చూసుకుంటాం. ఇక్కడ మనకి S3 క్యాండిల్ కూడా ఉంది, దీనికి డబుల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది అనమాట. ఈ రోజు ట్రేడ్ తీసుకోవడానికి గట్ ఫీలింగ్ ఏంటి, సేమ్ మొన్నట్లాగే నిన్న ట్రైనింగ్ డే అయింది కదా, ఈ రోజు ఫస్ట్ క్యాన్ చూసి అందరూ ఇమీడియట్ గా షార్ట్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తారు. కాకపోతే లాంగ్ ఎంట్రీస్ తీసుకోవడం వల్ల రిస్క్ రివార్డ్ బాగుంటది. ఇన్ కేస్ మనం ఇక్కడ లూజ్ అయ్యాం అనుకోండి, షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేసినప్పుడు ఇక్కడ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, లూజ్ అయ్యాం అనుకోండి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఇక్కడ పెట్టుకోవాలి. సో పెద్ద స్టాప్ లాస్ అవుతుంది. ఇన్స్టెడ్ ఇక్కడ రిస్క్ రివార్డ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడ నుంచి స్టాప్ లాస్ కింద వరకు పెట్టుకుంటే 1:2 ఆల్మోస్ట్ ఇక్కడ మనకి డే హై వరకు కూడా వచ్చింది. సో డే హై వరకు తీసుకోవచ్చు, లేదంటే 1:2 ఇక్కడ వరకు వెయిట్ చేయొచ్చు. కానీ ట్రెండ్ ఓవరాల్ ట్రెండ్ బేరిష్ గా ఉంది కాబట్టి ట్రయల్ చేయడం కొంచెం రిస్కీ. ఒకవేళ ట్రయల్ చేయాలనుకుంటే ఏమో ఒక్కొక్కసారి సిపిఆన్ కూడా టచ్ చేస్తుంది మార్కెట్ పైకి వెళ్ళిపోయి, కానీ హాఫ్ క్వాంటిటీస్ బుక్ చేసుకొని హాఫ్ క్వాంటిటీస్ అలా చేసుకోవచ్చు. సో ఈరోజు ఇమీడియట్ మొమెంటం వచ్చింది కదా, ఆప్షన్ బయింగ్ లో అడ్వాంటేజ్ ఇదే. ఇమీడియట్ గా క్యాండిల్ వస్తే స్పైక్స్ అనేవి ఆప్షన్ ప్రీమియం లో మూవ్ అవుతుంటాయి, దానివల్ల అడ్వాంటేజ్ అనేది వచ్చింది. సో అందుకు ఎంట్రీ అనేది
తీసుకున్నాము. అండ్ టార్గెట్ డే స్ట్రాటజీ పరంగా అయితే డే హై దగ్గర తీసుకోవచ్చు. 1:2 అయితే స్టాప్ లాస్ కింద పెట్టుకుంటే ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ వరకు హోల్డ్ చేయలేదు నేను. ఆల్మోస్ట్ 6,000 ప్రాఫిట్. మెయిన్ ఇక్కడ 1:2 వచ్చింది కదా, 2,500 రిస్క్ అనుకున్నాము. మోర్ దెన్ 6,000 ప్రాఫిట్ వచ్చిన తర్వాత ట్రైలింగ్ చేసుకొని 5,000 దగ్గర క్లోజ్ చేస్తాం అనమాట. ఓకే, సో దట్స్ అబౌట్ టుడేస్ అనాలిసిస్. సో అనాలిసిస్ క్లియర్గా చెప్పలేదని చెప్పి సెషన్ మళ్ళీ స్టార్ట్ చేసాం అంతే. సో ఆఫ్టర్ దట్ యూ క్యాన్ క్లోజ్ యూర్ డైలీ. విన్ అవుతున్నప్పుడు ఒక ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, లూజ్ అవుతున్నప్పుడు 2 ట్రేడ్స్ ఫెయిల్ అయ్యాము. సపోజ్ ఈ రోజు ఫస్ట్ ట్రేడ్ ఫెయిల్ అయ్యాము 2,500, సెకండ్ ట్రేడ్ మళ్ళీ ఇంకొక హై ప్రాబిలిటీ వచ్చింది అనుకోండి, అప్పుడు రిస్క్ చేయొచ్చు. ఎందుకంటే పోయినా ఒక 5,000 పోయింది, ఒక ట్రేడ్లోనే మనం తీసేయచ్చు. నిన్న చూడండి, ఒక ట్రేడ్లోనే మనం 7,000 ప్రాఫిట్ తీసాం. విన్ అయ్యేటప్పుడు ఎక్కువ విన్ అవ్వాలి, లూజ్ అయ్యేటప్పుడు తక్కువ లూజ్ అవ్వాలి. ఓకే, సో స్టిల్ ఈ లెవెల్ అనేది వైట్ సిపిఆర్ అప్పుడు గుర్తుపెట్టుకోండి, నోట్స్ పెట్టుకోండి, రాసుకోండి. వైట్ సిపిఆర్ అప్పుడు ఏమేమి ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ 1 అవర్ హై అండ్ లో ఇంపార్టెంట్. నెక్స్ట్ S1 పివోట్ అనేది ఇంపార్టెంట్, R1 పివోట్ అనేది ఇంపార్టెంట్, R3 క్యామరిల్లా ఇంపార్టెంట్, S3 క్యామరిల్లా ఇంపార్టెంట్. ఓకే, నోట్ చేసుకోండి ఇవి ఈ పాయింట్స్ అనేవి. అఫ్ కోర్స్ యూట్యూబ్ లో ఉంటుంది కాబట్టి మీరు ఏమన్నా ట్రావెలింగ్ లో గట్రా ఏమన్నా ఉంటే మీకు యూట్యూబ్ లో ఈవినింగ్ అప్లోడ్ చేసిన తర్వాత ఏదైనా చూసుకుని అందరికీ చెప్తున్నాం. సో డేస్ ఇనిషియల్ బ్యాలెన్స్ ఇంపార్టెంట్, S3 క్యామరీలో ఇంపార్టెంట్, R3 క్యామరీలో ఇంపార్టెంట్, S1 పివోట్ ఇంపార్టెంట్. ట్రెడిషనల్ పివోట్స్ లో S1 ఇంపార్టెంట్, S1 పివోట్, R1 పివోట్ ఇంపార్టెంట్. క్యామరీలాస్ లో అయితే S3 R3 క్యామరీలో ఇంపార్టెంట్. నెక్స్ట్ నార్మల్ క్యాండిల్స్టిక్స్ పరంగా అయితే ఇనిషియల్ బ్యాలెన్స్ అంటే ఫస్ట్ 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ హై అండ్ లోస్ అనేవి ఇంపార్టెంట్. ఓకే, సపోజ్ నేను చూసుకుంటే నేను సిపిఆర్ వైడ్ గానే ఉంది కదా, బ్యాంక్ నిఫ్టీ ఎక్కడి నుంచి సపోర్ట్ తీసుకుని చూడండి, కరెక్ట్ గా S1 పివోట్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంది. సో వైట్ సిపిఆర్ అప్పుడు S1 పివోట్ అనేది అలా ప్లే చేస్తుంది. అంటే ఒక్కొక్కసారి S3 క్యామరీ నుంచి కూడా రివర్స్ అవుతుంది, అది ఫెయిల్ అయినా మనకి S1 పివోట్ ట్రెడిషనల్ పివోట్ అనేది వర్కౌట్ అయింది. సో నెక్స్ట్ ఈ రోజు నిఫ్టీ ట్రేడ్ తీసుకోవడానికి గట్ ఫీలింగ్ ఏంటి, బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ ప్రైస్ యాక్షన్ అని చెప్పాను కదా, రాదర్ దాన్ ప్రైస్ యాక్షన్ నేను ఇది కూడా కంబైన్ చేసుకుంటాను. ఓకే, ప్రైస్ యాక్షన్ ఉంది కదా అని చెప్పి ఆ లెవెల్ దగ్గర తీసేసుకొని ఇమీడియట్ గా మనకి ఇక్కడ S3 క్యామరీలా కూడా ఉంది చూడండి, బ్యాంక్ నిఫ్టీ S3 క్యామరీలా కూడా ఉంది కాబట్టి S3 క్యామరీలా అనేది సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి ఎంట్రీ అనేది చూపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీలో తీసుకోవచ్చు. కాకపోతే ఈ స్ట్రాటజీ ఈరోజు చెప్పాను కదా, వైట్ సిపిఆర్ అప్పుడు నిఫ్టీలో హై ప్రాబిలిటీ, అందుకే మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే మనం మాట్లాడుకున్నాము ఈ లెవెల్ అనేది నిఫ్టీ అనేది లాంగ్ వెళ్తామని చెప్పి మా స్టార్టింగ్ నుంచే మాట్లాడుకున్నాము. అండ్ దాని పరంగా నిఫ్టీ సెకండ్ క్యాండిల్ పిన్ బార్ ఫామ్ అయింది, కలర్ గ్రీన్ కాదు కానీ పిన్ బార్ ఫామ్ అయిందంటే అక్కడ బయర్స్ ఉన్నట్టే. సో అందుకు మనం లాంగ్ ఎంట్రీ తీసుకున్నాము. సో టేక్ ప్రాఫిట్ డే హై దగ్గర తీసుకున్నాం. 1:2 అకార్డింగ్ టు ఆప్షన్స్ కూడా హిట్ అయిపోయింది కాబట్టి క్లోజ్ చేసుకున్నాం. సో ఆప్షన్ బయింగ్ సెల్లింగ్ డస్ నాట్ మ్యాటర్స్. ఓకే, ఇక్కడ మన అనాలిసిస్ చూసుకోవాలి. సో అందుకే డే ట్రేడింగ్ కోర్స్ లో చాప్టర్ లో కూడా మనకు ఆప్షన్ నేను తీసుకోవడం అంటే క్యాపిటల్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఆప్షన్ సెల్లింగ్ తీసుకుంటాను. కానీ క్యాపిటల్ తక్కువ ఉన్న వాళ్ళకి ఆప్షన్ బయింగ్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ అడ్వాంటేజ్ ఆప్షన్ సెల్లర్స్కి ఉంటుంది, కొంచెం ఎక్కువ అడ్వాంటేజ్. ఓకే, మార్కెట్ సైడ్ వేస్ గా ఉన్నప్పుడు డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఈరోజు ఈ లెవెల్ దగ్గర తీసుకున్నాం కదా, టార్గెట్ 1:2 అయిపోయిన తర్వాత ఆప్షన్ సెల్లింగ్ లో ఎంత ప్రాఫిట్ రాకపోతుంది, మనకి 50 పాయింట్స్ ఎంత వచ్చింది కదా, ఈ రోజు 40 పాయింట్స్ వచ్చిందా, అంతే 150 దగ్గర అయింది, 150.75 దగ్గర అయింది. టార్గెట్ ఏమో 190 వరకు, 195 198 వరకు వెళ్ళింది. ఆ తర్వాత 185 దగ్గర ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టినాం, 185 అయింది. ఓకే, 150 నుంచి ఒక 35 పాయింట్స్ అనేది ప్రాఫిట్ అనేది వచ్చింది. సో 40 పాయింట్స్ మూమెంటం వచ్చింది కదా, ఆప్షన్ సెల్లింగ్ అంత ఫాస్ట్ గా మూమెంటం రాదు. మళ్ళీ ఆప్షన్ సెల్లింగ్ చూసుకుంటే ఆ 40 పాయింట్స్ అంత బేగా వచ్చి ఉండదు, ఆప్షన్ బయింగ్ కాబట్టి వచ్చింది. సో దేని అడ్వాంటేజ్ దానికి ఉంటాయి. నాట్ ఓన్లీ ఆప్షన్ సెల్లింగ్, ఆప్షన్ బయర్స్ కూడా విన్ అవ్వచ్చు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు అంటే క్యాపిటల్ ఎక్కువ ఉంది కాబట్టి ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నాను, నేను కూడా ఆప్షన్ బయింగ్ నుంచే ట్రేడింగ్ కెరీర్ అనేది స్టార్ట్ చేశాను. ఓకే, సో ఆప్షన్ బయింగ్ కూడా చేసుకోవచ్చు, ఆప్షన్ సెల్లింగ్ కూడా చేసుకోవచ్చు. దట్ డస్ నాట్ మీన్ డైరెక్షన్ తెలియాలి మనకి, మార్కెట్ అనాలిసిస్ స్ట్రాటజీస్ ఎట్ సైడ్ ఉన్నాయో డైరెక్షన్ అనేది మనకి తెలిస్తే దట్ విల్ బి ద బెస్ట్ థింగ్. సో ఇంకా అందుకే ఇంకా ఈ వీక్ అనేది క్లోజ్ చేస్తాం ఫాస్ట్ గా, 1:2 రాగానే ఇమీడియట్ గా క్లోజ్ చేస్తాము. అండ్ సో చెప్తున్నాను కదా, ప్రతిరోజు కూడా ప్రాఫిట్స్ వస్తాయంటే అది కూడా కరెక్ట్ కాదు. మనం అందుకే స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అందరు కూడా స్టాప్ లాస్ జంప్ చేయి, ఐ మీన్ వదిలేకండి, దానివల్ల ఎక్కువ లాస్ వస్తుంది. ఫస్ట్ ప్రయారిటీ మనం ఇవ్వాల్సింది క్యాపిటల్ ప్రొటెక్షన్. ఓకే, క్యాపిటల్ కాపాడుకోవాలి, ఫస్ట్ ప్రయారిటీ అది. సెకండ్ ప్రయారిటీ మనకి ప్రాఫిట్స్, తక్కువ ప్రాఫిట్స్ అయినా పర్వాలేదు, ప్రాఫిట్స్ కొంచెం బ్రేక్ ఈవెన్ నుంచి కొంచెం ప్రాఫిట్స్కి వచ్చామనుకోండి, తక్కువ ప్రాఫిట్స్తో వచ్చామనుకోండి, అప్పుడు మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. డే బై డే మనం ప్రాఫిట్స్ తీసుకోవడానికి కాన్ఫిడెన్స్ అనేది గెయిన్ చేస్తాము. నెక్స్ట్ ఆ తర్వాత ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, అనాలిసిస్ కరెక్ట్గా ఉండడానికి ట్రై చేయాలి అండ్ ఎక్కువ ప్రాఫిట్స్
వన్స్ మీరు ప్రాఫిట్ జోన్లోకి వచ్చారనుకోండి, మీ కాన్ఫిడెన్స్ గెయిన్ అవుతుంది. దాని ద్వారా మీరు ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి తీసుకోవచ్చు. రిస్క్ రివార్డ్ మెయిన్. తక్కువ లూజ్ అవ్వాలి, విన్ అయినప్పుడు ఎక్కువ విన్ అవ్వాలి. ఫర్ సపోజ్ ఒక 7,000 10,000 లూజ్ అయ్యామనుకోండి, ఒక ట్రేడ్లోనే 7,000 5,000 10,000 విన్ అయ్యేలా చూడాలి. కానీ ఒక ట్రేడ్లోనే చాలు ఈరోజు 1000 రూపాయలు వచ్చాయి కదా, నేను 10,000 పోయింది ఈరోజు మళ్ళీ పోతుందేమో అని భయపడ్డారు అనుకోండి, ఎమోషన్స్కి దారి అనేది ఇవ్వకండి. ఫియర్, గ్రీడ్, హోప్ ఏమీ ఉండకూడదు. ఎమోషన్స్ అనేవి, ట్రేడింగ్ అనేది ఒక సిస్టమ్, ఒక ప్రాసెస్. మీరు ఒక జాబ్ చేస్తున్నారు అనుకోండి, వాడు ఏం చెప్తాడో, ఒక కోడ్ ఎలా రాయమన్నాడో అలా చేస్తాము, అలా రాస్తాము, వాడు చెప్పిన విధంగానే ఫాలో అవుతాము. ఈ ట్రేడింగ్ కూడా అంతే. మీరు ఏదైతే స్ట్రాటజీస్ అనుకున్నారో, ఏదైతే స్ట్రాటజీస్ పెట్టుకున్నారో ఆ స్ట్రాటజీస్ మీరు అనుకోవాలి. రిస్క్ రివార్డ్ ఎంత అని చెప్పి మీరు ముందుగానే అనుకున్నారు, డిసైడ్ చేసుకున్నారు, దాని ప్రకారం అనుకోవాలి. ఆ ప్లాన్ అనేది ఫాలో అవ్వాలి. ప్రాఫిట్స్ వైపు చూడకండి. నేను మీకు చూపించాలి కాబట్టి నేను ఎంటీఎంఆర్ 2,000 ప్రాఫిట్ వచ్చింది, 1,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది, 1,500 వచ్చింది అని చెప్తున్నాను. కానీ ఆ ఎంటీఎం అస్తమానం మళ్ళీ చూసుకున్నా సరే మళ్ళీ ఎమోషన్స్ ఫీల్ అవుతారు. లైక్ ఫర్ సపోజ్ ఇక్కడ 3,000 ప్రాఫిట్ నుంచి మళ్ళీ 1,000 రూపీస్కి వచ్చింది అనుకోండి, అయ్యో 2,000 పోయిందా అన్నట్టు ఉంటుంది. మీరు ఏంటంటే పోయి ఆర్డర్స్ తీసుకున్న తర్వాత జస్ట్ ఆర్డర్స్ బుక్లోకి వెళ్ళి స్టాప్ లాస్ హిట్ అవుతుందో లేదో చూసుకోండి అంతే. మీ టార్గెట్ ఒక పాయింట్ అనుకుంటారు కదా, టార్గెట్ హిట్ అయ్యే వరకు వెయిట్ చేయండి, లేదంటే స్టాప్ లాస్ హిట్ అయ్యే వరకు వెయిట్ చేయండి, అంతే సరిపోతుంది. ఓకే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు ఎవరైనా. ఓకే, చెప్పిన పాయింట్స్ అయితే నోట్ చేసుకోండి. ఇప్పటివరకు చెప్పిన పాయింట్స్ అనేవి ఫాలో అవుతారని అనుకుంటున్నాను. సో సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఆన్ మండే గైస్. అండ్ నెక్స్ట్ బ్యాచ్ లైవ్ ట్రేడింగ్ రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ గా ఉన్నాయి. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు.